టీపీసీసీ మహేష్ గౌడ్ అప్పుడే తనదైన మార్క్ చూపిస్తున్నారు. పార్టీ ప్రభుత్వాలు వేరువేరు కాదని ఇదే అంశాన్ని ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లేందుకు కసరత్తు ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలతో గాంధీ భవన్లో సమీక్ష సమావేశాలు జరిగాయి. కొందరు నేతలు బహిరంగంగానే తమ సమస్యలు విన్నవించుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ జిల్లా నేతల సమస్యలు పరిష్కరిస్తానంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చేసిన దిశానిర్దేశంపై స్పెషల్ స్టోరీ. తాజాగా గాంధీ భవన్ ఉమ్మడి జిల్లాల సమీక్షా సమావేశాలు చాలా హాట్ గా కొనసాగాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల సమీక్షా సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించగా పార్టీ ఇన్ఛార్జి మున్షి, సహజిల్లా ఇన్ఛార్జీలు, సీఎం రాజకీయ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర నాయకులు హాజరయ్యారు. 3 ఉమ్మడి జిల్లాల పార్టీ సమావేశాలలో పలు కీలక అంశాలపై టీపీసీసీ చీఫ్ తో జిల్లా నేతలు చర్చించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఉన్న గ్యాప్ ఉందని, ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో అర్థం కావటం లేదని లోకల్ నేతలు వాపోయారు. తాజాగా గాంధీ భవన్ లో జరిగిన జిల్లాల సమీక్షా సమావేశాల్లో పార్టీ అంతర్గత సమస్యలు బయటపడ్డట్లు సమాచారం. పార్టీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందని, దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో పని చేయకపోతే రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనని మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పినట్లు సమాచారం. పార్టీ, ప్రభుత్వం 2 రైలు పట్టాల్లాంటివని, 2 ఏకకాలంలో దూసుకుపోవాలని పార్టీ ఇన్ఛార్జ్ మున్షి దిశానిర్దేశం చేశారు. మరోవైపు పార్టీ లైన్ పాటించకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ లో పాత కొత్త అనే భేదభావం లేకుండా అందరూ కలిసి పనిచేయాలని జిల్లాల నేతలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం, బలోపేతంపై సీరియస్ చర్చ జరిగింది. త్వరలోనే పీసీసీ చీఫ్ హోదాలో జిల్లా పర్యటనలు చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇకపై బూత్ లెవెల్ నుంచి పార్టీ మానిటరింగ్ ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం టార్గెట్ రీచ్ అవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. లోటు బడ్జెట్ లో ఉన్న ప్రభుత్వం ఎంతో కృషి చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు, విధానాలు ఇంటింటికి తీసుకువెళ్లటంలో కాంగ్రెస్ విఫలమవుతున్నామని, ఈ సమస్యను అధిగమించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ సీనియర్లు సూచించారు. ఈ మీటింగ్ లో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చ జరిగింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీని విస్తృతంగా క్షేత్రస్థాయిలో నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందనే దాని మీద ఒక నిర్ణయానికి రావటం జరిగింది. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న గోబెల ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకి తెలియజేస్తూ చైతన్యవంతుల్ని చేయాల్సిన అవసరం ఉందనే దాని మీద చర్చ జరిగింది. జిల్లాల సమీక్షా సమావేశాల్లో పలువురు ఎమ్మెల్యేలు సైతం తమ బాధను వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నామో ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కావటం లేదన్నారు. తమ ఆదేశాలను అధికారులు లెక్క చేయటం లేదని ఎమ్మెల్యేలు పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు ఈ అంశంపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాల్సిందిగా మహేష్ కుమార్ గౌడ్ కోరారు. కాంగ్రెస్ లోకి వచ్చి కొత్త ప్రజాప్రతినిధులు తమ అనుచరులకు పెద్దపీట వేయటం పట్ల కొందరు కాంగ్రెస్ నేతలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అన్ని సమస్యలను రానున్న రోజుల్లో పరిశీలించి పరిష్కరిస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.